నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ నందు టీడీపీ నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీ 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 రాహుల్ హమీద్ ఖాదర్ ఔలియా అల్లా దర్గా 21వ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, పొట్లూరు రామకృష్ణ, సంక్రాంతి కళ్యాణ్ పాల్గొన్నారు. బాణసంచా కాలుస్తూ తప్పెట్లు మోగిస్తూ ఘనంగా గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో శ్రీ 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 రాహుల్ హమీద్ ఖాదర్ ఔలియా అల్లా దర్గా గంధ మహోత్సవాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు ముజీర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భగత్ సింగ్ కాలనీలోని ప్రజలకి ఆ అల్లా దీవెనలు ఉండాలని, ఇక్కడ నివసించే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఈ దర్గా ప్రత్యేకత కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మడవ రామయ్య, 54వ డివిజన్ నాయకులు మునీర్ అన్వర్, కరుణ, దస్తగిరి, సుబ్రహ్మణ్యం, కాజా, సర్దార్, సుబాహని, మీరా, మొహిద్దీన్, బషీర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. या अल्लाह हजरत నిండు ఆరోగ్య ఆరోగ్యంతో ఉండాలని దేవుణ్ణి కోరుగాక. తన రాజకీయ పరంగా మరింత ఎదగాలని కోరుతున్నాము. తన రాజకీయంలో తను ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటున్నాము. పట్టాభి సార్కి, గౌరవనీయులైన పట్టాభి సార్కి మరియు గౌరవనీయులైన రామకృష్ణ సార్కి మరియు శ్రీకాంత్ రెడ్డి సార్కి అందరికీ తమ భవిష్యత్తులో మంచి పదవులు రావాలని, అలాగే తన రాజకీయ పరంగా తాము బాగా ఎదగాలని కోరుకుంటూ అల్లా దగ్గర ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థనను మీరు దీవించారు. అల్లా మీ బందా హజరత్ అబ్దుల్ ఖాదర్ ఔలియా వాళ్ళ దర్గా మీద వీళ్ళు వచ్చినారు. అల్లా వాళ్ళ తమాం దువాలను మీ అబ్దుల్ ఖాదర్ తరపున వాళ్ళ తమాం దువాలను నిండు పుష్కరాలతో కావుగాక. ఆమీన్. सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून वस्सलामु अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. या करीम या बफज़लिक मामला हमारे दूर फरमा. अल्लाह उनको ऐसे अल्लाह राजकीय में अभी और पदवी आने की तौफीक नसीब अता फरमा. अल्लाह गफूर रहीम रामकृष्ण साहब भी इधर आए, अल्लाह तेरे दरबार में आए हैं. तमाम लोगों की दुआएं कबूल फरमा. अल्लाह गफूर रहीम अल्लाह श्रीकांत रेड्डी साहब भी अल्लाह दुआ कर अल्लाह दरबार में आकर दुआ कर रहे हैं. मेरे मौला उन तमाम लोगों की दुआएं कबूल फरमा. उन तमाम लोगों की दिल की तमाम मुराद पूरी फरमा. अल्लाह गफूर रहीम या अल्लाह इनको और भी अच्छे अल्लाह पदवी आने की तौफीक नसीब अता फरमा. अल्लाह गफूर रहीम अल्लाह उनको अच्छा मिजाज के जीतने की तौफीक नसीब अता फरमा. अल्लाह हमारे इस दुआ को कबूल फरमा. अल्लाह हमारे इस दुआ को हज़रत अब्दुल क़ादिर जिलानी के सबके तूफ़ैल से कबूल फरमा. अल्लाह इस दुआ को क़ादिर औलिया के सबके तूफ़ैल से कबूल फरमा. अल्लाह हमारे इस दुआ को कबूल फरमा.
ఇక్కడ నిలబడతాం भाई मुनीर भाई भाई इधर आ भाई इधर हाँ इधर आ नहीं रेडी करे ना चलो चलो आओ भाई चलो भाई चलो बस ना श्रीमती अनुराधा मैडम को अल्लाह उनकी हर जिंदगी का जीत नसीब अता फरमा। अल्लाह हर गफूर रहीम को हर जिंदगी सक्सेस का बारिश नसीब अता फरमा। अल्लाह गफूर रहीम जो काम भी वो करते हैं अल्लाह उनको आसानी से होने की तौफीक नसीब अता फरमा। अल्लाह उनके शोहर को रमेश शेट्टी साहब को हर अल्लाह हर मौके में जीत नसीब अता फरमा। अल्लाह उनकी ज़िंदगी में आसान कर दे। अल्लाह उनको जो भी अल्लाह उनको करते हैं हमें मौला उनकी तमाम कामयाबी नसीब अता फरमा। अल्लाह गफूर रहीम अनुराधा मैडम को और रमेश शेट्टी साहब को मौला तमाम लोगों की अच्छी लंबी हयात नसीब अता फरमा। अल्लाह उनके ज़िंदगी में मग़फ़िरत फरमा। गफूर रहीम तमाम लोगों को अल्लाह तेरे रहमत बरसा दे। अल्लाह उनके घर में रिज़्क़ बरकत नसीब अता फरमा दे। अल्लाह हमारे इस दुआ को अल्लाह तेरे हाज़िरी में अनुराधा मैडम आके हैं मौला उनको तमाम हाज़िरी को कबूल फरमा। अल्लाह असल मेरी जाना दिया అందరికీ నమస్కారాలు. ఈరోజు 54వ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో కాదరవల్లి దర్గా 21వ గంధ మహోత్సవానికి ఈరోజు 54వ డివిజన్ ముజీర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సోదరులు మునీర్ అన్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గంధ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా 21 సంవత్సరాల నుంచి గంధ మహోత్సవం చేయటం చాలా గొప్ప. అదేవిధంగా ఫర్దర్లు కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని భగవంతుడు అల్లా వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇచ్చి బల శక్తినిచ్చి మా వంతు కూడా మేము వాళ్ళకి పూర్తిగా అండదండలతో ఉంటామని కూడా మేము ముందు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో కాదర్ అనిసా అల్లా ఒక గంధ మహోత్సవానికి నన్ను ఆహ్వానించిన కార్పొరేటర్ సఫియా అదేవిధంగా ముజీర్ గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్
అందరికి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వారందరికి కూడా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న 54 డివిజన్లో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ గంధ మహోత్సవంలో, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రేపు సంవత్సరంలో కూడా మొక్కు తీర్చుకునే పరిస్థితి ఉంది. వారందరికి కూడా ఆ అల్లా ఒక ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా నెల్లూరు నగర శాసనసభ్యులు, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముందు ఏం మాట ఇచ్చారో, ఎలక్షన్ ముందే ఎన్నికల సమయంలోనే చాలా దర్గాల్లో, మసీదుల్లో ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో, ఎక్కడ ఏం అవసరం ఉందో ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని మసీదులను కూడా ఏం కావాలంటే అది వెంటనే ఆ నిధులను కేటాయించి ఆయన సొంత నిధుల్లో ఇచ్చి వారి అందరికి కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఇమాములు వాళ్ళకు కూడా గతంలో గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వకపోయినా ఆనాడు మా మంత్రివర్యులు చెప్పిన మాట ప్రకారం వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇదే కాకుండా ప్రతి ఒక్క మసీదు శుభ్రంగా ఉండాలని, వారికి కావాల్సిన ఏదైతే ప్రార్థనలకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి షెల్టర్స్ అవసరమో వాటి అన్నిటిని కూడా కేటాయించడం. అదేవిధంగా నెల్లూరు నగరంలో ప్రధానంగా షాదీ మంజిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి అన్నిటికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వారన్నిటి కూడా బిల్డింగ్స్ అన్నిటికి కూడా డబ్బులు కేటాయించడం. ఈ రోజు జెండా వీధిలో షాదీ మంజిల్కి కూడా సారే 1 కోటి రూపాయల దాకా అది విపిఆర్ గారు, నారాయణ గారు వారి సొంత నిధుల నుంచి కూడా డబ్బులు ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో మైనార్టీలో ఉన్న ప్రజలందరికి కూడా సార్ చేస్తున్న మంచి పనిని నేను ఈ రోజు చెప్తున్నాం. వారికి కూడా ఇక్కడ ఉన్న దర్గా నుంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారికి ఇంకా బలమైన స్ట్రెంగ్త్ నిచ్చి ప్రజల కోసం పనిచేసే విధానాన్ని తీసుకొచ్చుకునేదానికి వారికి కూడా ఆయుల, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కార్పొరేటర్ గారు షఫియా గారికి, అదేవిధంగా ముజీర్ గారికి ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరం 54 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో శ్రీ శ్రీ షాహుల్ హమీద్ ఖాదర్ ఔలియా అల్లా వారి 21వ గంధ మహోత్సవాన్ని ఈరోజు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, అలాగే మా సహచర కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే కొట్లూరు రామకృష్ణ గారు, వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత 21 సంవత్సరాల నుంచి కూడా ఈ గంధ మహోత్సవానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ ఏడాది మన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ గంధ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం, చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున గంధ ఊరేగింపు కూడా ఉంటుంది. మన డివిజన్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు, ఉదాహరణకి షాదీ మంజిల్ అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, మసీదులకి ఏదైతే మరమ్మతులు ఉన్నాయో వాటికి అన్నిటి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ముస్లింలకి ఏ అవసరం వచ్చినా మంత్రివర్యులు ఇక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్ళంగానే చేయడం జరుగుతూ ఉంది. అలాగే మాకు ఏ సమస్య వచ్చినా మన పట్టాభి అన్న నోటీసు తీసుకెళ్ళంగానే మా డివిజన్లో సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంది. వీరందరికి కూడా మాకు అండగా ఉన్నటువంటి పట్టాపన్నకు కానీ, నారాయణ సార్కి కానీ అందరికి కూడా మా డివిజన్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉదయం తెల్లవారుజామున ఊరేగింపుతో ముగించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.